నమస్తే ఫ్రెండ్స్. 2017 వరకు జీవితము ఎంతో సాఫీగా, సంతోషంగా, ఆనందంగా ఎలాంటి కష్టాలు లేకుండా జరిగిపోయేది. కళాశాలలో విద్యార్థుల్లో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణం ఏమిటి అన్న నా ప్రశ్నకు అన్వేషణ చేసి నేను తెలుసుకున్నది వారు తినే ఆహారము విషాహారము. ఆ విషాహారం వల్లనే ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దానికి పరిష్కారము ప్రకృతి వ్యవసాయం అనే ఉద్దేశంతో వ్యవసాయం చేయాలి అంటే గోవులు తప్పకుండా ఉండాలని ముందు నేను చేసి నలుగురికి చెప్పాలనుకొని 2018లో వ్యవసాయం ప్రారంభించాను. అదేవిధంగా గోవుల సంరక్షణ కూడా ప్రారంభించాను. ఆ సంరక్షణ ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు నేను ఎదుర్కొన్న సమస్యలు, సంఘటనలు, కష్టాలు ఎన్నో లెక్క లేనివి. తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక మంచి పని చేయడానికి ఇన్ని కష్టాలా అని చాలా సార్లు ఈ మధ్యలో మరీ ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ 3 సార్లు వరదల పాలైపోయిన నా గోశాల అంతకుముందు 2022లో పూర్తిగా కొట్టుకుపోయింది ఒకసారైతే. అలా భూకంపాలు, అతి వర్షాలు, అతి ఎండలు, దీనికి మార్పుల వల్ల వస్తున్న గోవులలో వాటి ఆరోగ్యాలలో వస్తున్న మార్పులన్నీ చూస్తుంటే చాలా ఆలోచన వస్తుంది నాకు. ఒక మంచి పని చేయడానికి బయలుదేరినప్పుడు సమాజం నుంచి సమస్యలే, చుట్టుపక్కల వాళ్ళ నుంచి సమస్యలే, అన్ని రకాల సమస్యలే. అవన్నీ సరిపోలేదని ప్రకృతి కూడా ఎన్ని పరీక్షలు పెడుతుందో. 2022లో వచ్చిన వరదలలో జీరోకొచ్చేసాను నేనైతే. అతి కష్టంగా గోవులను బతికించగలిగాము. అప్పుడు ఎంతోమంది చాలా సపోర్ట్ చేశారు. కానీ రోజు రోజుకి ఇంకా సమాజం మారుతుంది అన్న నా కల నెరవేరడం లేదు. ఇంకా విషతుల్యం అవుతోంది ఆలోచనలు. కానీ జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తే అసలు ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్ ఉండాలి కానీ మనుషులలో వస్తున్న మార్పులు, ఆ వికృతపు చేష్టలు చూస్తుంటే ఎంత బాధగా ఉందో చెప్పలేను. నేను చేయని ప్రయత్నం లేదు. సస్టైనబుల్ మోడల్ గోశాల చేయాలి అని 150 రకాల ప్రోడక్ట్స్ తయారు చేశాను, మార్కెటింగ్ చేశాను. నేను చెయ్యని ప్రయత్నం లేదు. అయినా సరే సమస్యలు, సమస్యలు, సమస్యలు. వీటికి పరిష్కారం ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మీరైనా చెప్తారా నాకు వీటికి పరిష్కార మార్గాలు? సలహాలు కాదు, నాకు యాక్షన్స్ కావాలి ఫ్రెండ్స్.